అందుకే నేను మొదటి రోజే చెప్పాను, చంద్రబాబు నాయుడికి ఈ జాతీయ మహిళా సదస్సు నిర్వహించే అర్హత లేనే లేదు. ఎందుకంటే ఆయన మహిళా వ్యతిరేకి. తెలుగుదేశం పార్టీ అంటే ఆడపడుచుల పార్టీ. మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కున్న పార్టీ. తల్లి కట్ల పోయిలో వంట చేస్తుంటే వచ్చే కన్నీళ్లు చూసి రాష్ట్రంలో ఉన్న ఏ మహిళ కళ్ళలో నీళ్లు రాబోతున్న ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మహిళల కన్నీళ్లు తూర్చారు. ఎస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొగాడు. మన ఆత్మ గౌరవాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు దగ్గర పెట్టడం చేపూర్లు. మరి అదేవిధంగా ప్రతి మహిళని లక్షాధికారి చేస్తానని ఈ రోజు వీధి మీదకి బయట షాపులు బట్టి భిక్షాధికారం చేసినది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పరిస్థితి లేదు. ఆనాడు గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి మహిళ మన స్వాతంత్రం వచ్చినట్టు మహిళ నచ్చిన రోజుని. ఈ రోజు ఆ గాంధీ వారసు అని చెప్పుకునే ఈ గాంధీ కింద పనిచేసే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మిట్ట మధ్యాహ్నం హాస్టల్లో పడుకున్న అమ్మాయి కూడా మరి ఈ రోజు రక్షణ లేదు. ఈ రోజు అయ్యేషా మీరు మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాకు సంబంధించిన అమ్మాయి హాస్టల్లో ఉన్న అమ్మాయిని మరి రేప్ చేసి చంపేస్తే తమ పార్టీకి సంబంధించిన వాళ్ళ హస్తం ఉందని ఈనాటి వరకు కూడా ఆ కేసు తేల్చకుండా మరి మహిళల మీద వారికి ఎలాంటి గౌరవం ఉందో ఎలాంటి ప్రేమ ఉందో నేను చచ్చిపోతే నా పిల్లలకి తల్లెవరు? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రోజా ఎద్దేవా చేయడం ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. దయచేసి అక్కడికి వచ్చే మహిళలు వాళ్ళు ఇచ్చిన టికెట్లు చూసో, వాళ్ళ ఇచ్చిన రూములు చూసో, వాళ్ళు పెట్టిన భోజనాలు చూసో ఇలాంటి ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాలకు ఉన్నాయని చెప్తే సిగ్గు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. వైపుకు నడిపించే మన అన్న చంద్రబాబు గారు కూడా మనం అందరం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి.